డాషింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన పూరం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన గొడవ ఇప్పటిది కాకపోయినా కూడా ఎప్పటి నుంచో పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన అటు పవన్ కళ్యాణ్ పైన కూడా చాలాసార్లు కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ఎన్నికల సమయంలో కానివ్వండి, అంతకుముందు సినిమాల పరంగా కానివ్వండి, ఏం జరిగినా కూడా పూనం కౌర్ ట్విట్టర్ వేదికగానో లేదంటే సోషల్ మీడియా వేదికగానో ఆమె స్పందిస్తూ వస్తుంటారు. అయితే తాజాగా ఇండస్ట్రీకి సంబంధించి జానీ మాస్టర్ వ్యవహారం రచ్చలేపుతున్నటువంటి నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ చేసినటువంటి తప్పుల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఆ మహిళకి సంబంధించినటువంటి ఏదైతే ఇబ్బందులు జరిగాయో వాటన్నిటినీ కూడా ఆమె మహిళతో మాట్లాడి, ఆ బాధితురాలకు సంబంధించి మాట్లాడి వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాము, జానీ మాస్టర్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చెప్పారు. అయితే దీని మీద రియాక్ట్ అయినటువంటి పూనం కౌర్ ఇలాంటి ఎలాగైతే మీరు జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకున్నారో, లేదంటే జానీ మాస్టర్ సంబంధించిన కేసుకు సంబంధించి మీరు ఎలా అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యారో, మీరు ఎలా అయితే పాజిటివ్గా అంటే ఇంత వేగంగా దీనికి సంబంధించి ఆ బాధితురాలని బాధలు విని ఆ జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారని ఎలాగైతే చెప్తున్నారు, అలా ఎందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోలేరు అని చెప్పేసి మా అసోసియేషన్ని వార్నింగ్ ఇచ్చేలా, మా అసోసియేషన్ని క్వశ్చన్ చేసేలా పూనం కౌర్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారింది ఇండస్ట్రీకి సంబంధించి. ఎందుకంటే పూనం కౌర్ టార్గెట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ని, చాలా పెద్ద డైరెక్టర్, టాప్ 5 డైరెక్టర్స్లో ఆయన కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నాం. సో దాంతో పాటు రాజకీయాలకు సంబంధించి ఆయన స్నేహితుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా సన్నిహితంగా ఉంటారు. గతంలో పూనం కౌర్ పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా మనకు తెలిసిందే. చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పూనం కౌర్ పవన్ కళ్యాణ్ అంశాన్ని రాజకీయంగా వాడారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఇబ్బందులపైన, లేదంటే మహిళలకు సంబంధించి భద్రత గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా, లేదంటే మహిళలకు సంబంధించినటువంటి అదృశ్యాల గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ మరి పూనం కౌర్ కూడా దానికి రియాక్ట్ అయ్యే విధంగా, దానికి కౌంటర్ ఇచ్చే విధంగా ఆవిడ కూడా మరి ఇండస్ట్రీలో మీరు చేసినటువంటి అరాచకాలకి సంబంధాలు ఏంటి, లేదంటే ఇండస్ట్రీలో మీరు ఎంతమంది మహిళల జీవితాలను ఆడుకుంటారంటూ కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి నేపథ్యంలో ఇది ఎప్పటి నుంచో వివాదం కంటిన్యూ అవుతూ వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ వ్యవహారము బయటికి రావడము, దాని మీద మా అసోసియేషన్ సీరియస్గా రియాక్ట్ అవ్వడము, దానికి వాళ్ళ రియాక్షన్కి సంబంధించి ఒక జానీ మాస్టర్ కాదు, ఇలాంటి పెద్ద పెద్ద దర్శకులు, ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చాలామంది ఉన్నారంటూ కూడా పూనం కౌర్ చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన చాలాసార్లు పూనం కౌర్ కానివ్వండి, మరికొంతమంది వ్యక్తులు కానివ్వండి, ఆయన సినిమాల్లో నటించేటువంటి హీరోయిన్ల పైన ఆయన లైంగికంగా వేధింపులు చేస్తున్నారు, లేదంటే ఆయన మీద కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా ఎవరైతే చెప్తూ వస్తున్నారో వాళ్ళందరినీ పేరు కూడా వార్నింగ్ ఇచ్చేది, అంటే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ ఇస్తే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయ్యారు పూనం కౌర్ కామెంట్స్కి సంబంధించి. తమ్మారెడ్డి భరద్వాజ చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా మీకు అలాంటి ఇబ్బందులు ఉంటే, మీ మీద అలాంటి ఆరోపణలు వస్తే, లేదంటే మీకు అలాంటి లైంగిక వేధింపులు ఏమైనా వస్తే మీరు డైరెక్ట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి అది తప్ప నిజమా, లేదంటే మీరు అవాస్తవాలు చెప్తున్నారా వాస్తవాలు చెప్తున్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేసి విచారణ చేసిన తర్వాత అది నిజ నిర్ధారణ చేస్తామని చెప్పేసి కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. కానీ అలాంటి ఏమీ కాకుండా డైరెక్ట్గా బయటకు వచ్చి మీరు సోషల్ మీడియా వేదికగా మీకు ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు చేస్తూనో, లేదంటే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలను, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇబ్బందులను ఇండస్ట్రీ పైన కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైన కానీ రుద్దు అంటూ కూడా తమ్మారెడ్డి భరద్వాజ పూనం కౌర్కి కౌంటర్ ఇచ్చారు. అయితే దీని మీద పూనం కౌర్ ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూని ఇప్పుడు గతంలో ఏదైతే వివిధ ఇండస్ట్రీలకు సంబంధించి, ఒక టాలీవుడ్లోనే కాదు గతంలో చాలా ఇండస్ట్రీలకు సంబంధించి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా మహిళా యాక్టర్లకు సంబంధించి, చిన్న చిన్న ఆర్టిస్టులకు సంబంధించి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా జరుగుతున్నాయంటూ కూడా చాలామంది కామెంట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక మరోవైపు తాజాగా ఏదైతే మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి అమ్మ కమిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మోహన్ లాల్ దానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో అలాంటి జస్టిస్ హేమ కమిటీ కూడా ఇప్పుడు టాలీవుడ్లో కూడా రావాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంటే డైరెక్ట్గా దీన్ని డిమాండ్ చేసింది ఎవరైనా అంటే నటి సమంత లాంటి వాళ్ళు కానివ్వండి, యాంకర్ సుమ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు మాట్లాడుతూ వస్తున్నారు? నిజంగా అక్కడ డైరెక్టర్ల దగ్గర నుంచో, లేదంటే యాక్టర్ల దగ్గర నుంచో, అక్కడ పనిచేస్తున్న ప్రొడ్యూసర్ల దగ్గర నుంచో ఎందుకు ప్రెజర్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా దీని మీద ఒక సుదీర్ఘంగా విచారణ చేసి ఒక కమిటీని వేసి అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్కి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూడాలని చెప్పేసి కూడా ఇండస్ట్రీని కోరుతున్నారు. సో ఇలాంటి కమిటీని కూడా టాలీవుడ్లో తీసుకురావాలని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు, ఇలాంటి పెద్ద పెద్ద యాంకర్లే చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. మరి దీని మీద మా అసోసియేషన్ ఎంతవరకు స్పందించాలనేది కూడా తెలియాల్సింది. అయితే ఇప్పుడు ఇది ఏది ఏమైనప్పటికీ కూడా, ఇది వేరే చర్చ అయినప్పటికీ కూడా పూనం కౌర్ డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, లేదంటే ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుంది, ఆమె ఏమైనా కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ దీని మీద తిరిగి చర్యలు తీసుకోవాలని చేరుతారా లేదనేది మాత్రం తెలియాల్సి ఉంది.